నీకసలు బుద్ధుందా? ఇన్ని రోజులకు అల్లుడుగారు కలిస్తే వర్క్ గురించి మాట్లాడతావా? నీ సంగతి సరే, మరి బావైనా ఏ టాపిక్ తీసుకురాలేదా? లేదు, అసలు ఆయన గారికి చెప్పాలని ఉంటే కదా చెప్పడానికి. ఎందుకని బావ వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్నాడు? నన్ను చెప్పొద్దన్నాడు సరే, తనైనా అక్కకి అర్థమయ్యేలా చెప్పాల్సింది. అది కాదు శైలు. నీలు, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. అది కాదు శైలు, నీకు బాలుతో కలిసి మీ అత్తగారింటికి వెళ్ళిపోవాలనుంటే చెప్పు. నేను మీ నాన్నగారితో మాట్లాడి ఒప్పిస్తాను. ఈ ఇంట్లో నీకు భారంగా ఉన్నానా? అవేం మాటలే. నువ్వు ఊరికి నస పెడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మరి సరే అయితే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అల్లుడి గారికి ఒళ్ళు మండి దేనొకదాన్ని తగులుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. అంత సీన్ లేదులే. అక్కడ బాలు, మిస్టర్ బాల గోవిందం, రోడ్ సైడ్ రోమియో కాదు. అయినా దేన్నో తగులుకుంటే నేను ఊరుకుంటానా? తగులు పెట్టేస్తాను దాన్ని. అబ్బా అబ్బా అబ్బా, మంచిగానే ఉంది కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్సే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు నడుము విరగొట్టేసింది. అబ్బా అబ్బా. ఒరే బాలు, పడితే పడ్డావులే గాని శైలుని అంత దగ్గరగా హత్తుకునే ఛాన్స్ కొట్టేసావు, చాలదా? శైలు, బా, నొప్పిగా ఉందా? నీ చేయి పడింది కదా, తగ్గిపోయింది. అటు తిరుగు మందు రాస్తాను. వద్దు, నువ్వు నా దగ్గర కూర్చో చాలు. పడుకో. ఇంక పడుకో, నేను వెళ్ళొస్తాను. నిజంగా మళ్ళీ వస్తావా? నేను ఇక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను కదా. నో శైలు, నేను నిన్ను వదలను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. ప్లీజ్ ప్లీజ్ శైలు, ప్లీజ్ ప్లీజ్ శైలు, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. ప్లీజ్ 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 నన్ను వదిలి వెళ్ళకు. ప్లీజ్ 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 శైలు, ప్లీజ్. ఏంటండి, ఏమైందండి? ప్లీజ్. ఏమైంది మావా? అర్ధరాత్రి అరుపులేంటి? ఇవి అరుపులు కాదే, ఆర్తనాదాలు. కొంచెమైతే నీ తమ్ముడు నన్ను ఊరుకోండి ప్లీజ్. సిగ్గుపడుతున్నావా? సిగ్గు లేకపోతే సరే. పాపం పిల్లాడు నడుపు నొప్పితో వచ్చి పడుకున్నాడే అని చెప్పి మందు రాస్తుంటే ఏకంగా ఏకంగా వద్దులే చెప్పు కూడా సిగ్గు చెట్టు. ఇదిగో రాజీ, అర్ధరాత్రి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకే ప్లీజ్. అబ్బా, నేనెక్కడికి వెళ్తాను మామా? ఏదో పేడకల్లోంచి లేచినట్టున్నావు. పద పడుకుందు గాని. సరే పద, ఒక్క నిమిషం. ఇదిగో, ఓయ్ తీసుకో, నువ్వే రాసుకో. పద.
ఎరా ఏం చేస్తున్నావు? కౌలు డబ్బులు లెక్కలేస్తున్నాను రా. వసుంధరా, రేయ్, ఇప్పుడు కాఫీలు టిఫిన్లు ఏమీ వద్దు. నేను ఇంటి దగ్గర చేసే వస్తున్నా. సరేరా. నిన్న నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏముంది, అంతా షరామామూలే. సర్పంచ్కి ఎదురు తిరిగితే ఊళ్ళో ఉండనివ్వరేమోనన్న భయంతో ఆ రామయ్య కాంప్రమైజ్ అయిపోయాడ్రా. ఈ ఊళ్ళో వాళ్ళు మారర్రా. అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఏదో లేరా, ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మాయి గారు బయలుదేరదామండి. నాన్న వెళ్ళొస్తాను. నేను అటే వెళుతున్నానమ్మా, డ్రాప్ చేస్తానుండు. శైలు, మ్, నువ్వు కాసేపు వెయిట్ చేయమ్మా, నేను ఇప్పుడే వస్తాను. సురి, అతనేమన్నా తోకజాడిస్తున్నాడా? లేదండి, తోక జాడిస్తే కట్ చేసి పారీను. అమ్మాయికి దగ్గరే ప్రయత్నాలు ఏమి చేయట్లేదు కదా? చేసిరండి, ఎందుకు చేయలేదు? కానీ నేనే బ్రేక్ వేశాను. నేను చెప్పాను కదరా, వాడు కుదురుగా ఉండే రకం కాదని. వాడు ఎన్ని వేషాలు వేసినా మన శైలు పడనివ్వదలేరా. నువ్వేమీ ఆలోచించుకో, నేను మళ్ళీ కలుస్తానులే. సరేరా. రామ్మా. అన్నయ్య, గ్రీనరీ అదిరిపోయింది. ఒరేయ్, అమ్మాయితో ఫోన్ మాట్లాడించమన్నాను కదరా, మర్చిపోయావా? పక్కనున్న నాతోనే కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా మీతో ఏం మాట్లాడించను? ఒరే కన్నయ్య, మా అమ్మాయిలంతా ఇంతేరా, కాస్త పెట్టి చేస్తాం, మీరే ప్రసన్నం చేసుకోవాలి. మరి బామ్మగారు ఫ్లోలో అమ్మాయిలోకి మిమ్మల్ని కూడా కలిపేసుకున్నారు. మీరు అమ్మాయి కాదు, అమ్మమ్మ. వేధవా, ఏదో మాట వరుసగా అన్నాను లేరా. ఓకే, ఫోన్ కాల్ వస్తుంది. బాయ్ బాయ్. హలో మేడం. హలో బాలు, ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశారా? ఎస్ మ్యామ్, బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఇవాళ ప్రాసెస్ ఫైనల్ చేసుకుని రేపటి నుంచి వర్క్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తాం మ్యామ్. వెరీ గుడ్. వాట్ అబౌట్ శైలు? ఈజ్ షీ కంఫర్ట్? ఎస్ మ్యామ్, నో ప్రాబ్లం. ఓకే, నేను హెడ్ ఆఫీస్ నుండి డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ పంపిస్తాను, వాటిని ఫాలో అవ్వండి. ష్యూర్ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ బాయ్. బాయ్ మేడం. ఇంకా మా మేడం గారు రాలేదేంటో. హలో బాస్. ఏంటి పురుగుల మందా? అయినా మీ మీటింగ్స్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదమ్మా. వ్యవసాయానికి సంబంధించింది కదా అంకుల్, మేకింగ్ అవి ప్లాన్ చేసుకోవాలి కదా. నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్ను ఆపడానికి రాలేదు. పేపర్లో అప్పుడప్పుడు రైతుల చావుల గురించి చదివేవాడిని, ఇప్పుడు డైరెక్ట్గా చూద్దామని వచ్చాను అంతే. నువ్వు కానీ. హార్ట్లెస్ ఫెలో. అంతేలేండి, మీ పోటోళ్ళకి మా సాహులు ఎగతాళిగానే అనిపిస్తాయి. మా బాధలు మీకెట్టా తెలుస్తాయండి. బాధలున్నాయని అర్థమైంది, అందుకే కదా నీ డెసిషన్ కరెక్ట్ అంటున్నాను. అవును, ఇందుకే క్యాజువల్గా అడుగుతున్నాను, నీ ప్రాబ్లం ఏంటి? అప్పులు చేసి మరీ పంటలు ఎత్తే పురుగు పట్టి మొత్తం నాశనం అయిపోయింది బాబు. ఓ, పొలానికి ఎలాగో పనికి రాలేదని నీకైనా పనికొస్తుందని ట్రై చేస్తున్నావా? ఏది చూడండి. 5,000 అంటే నీది కాస్ట్లీ చావే బాస్. అన్నట్టు నిన్న ఇటువైపుగా వెళ్తూ నార్మల్గా చూశాను. నీ వైఫ్ పిల్లలు అనుకుంటా నీతో ఉన్నారు. నువ్వు పనిచేస్తుంటే నా భర్త ఏదోలా కష్టపడి మమ్మల్ని పోషిస్తాడనే నమ్మకం నీ భార్య కళ్ళలో కనిపించింది. ఇంకా పిల్లల దృష్టిలో నాన్న ఎప్పుడూ హీరోగానే ఉంటాడు.
పాపం వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతారేమో కదా. ఏం చేద్దాం, ఇదిగో ఓపెన్ చేయి. ఈ మందుని సీక్రెట్గా ఏ అన్నంలోనూ కలిపేసి అందరూ తినేయండి. అప్పుడు నువ్వు పోయినా నీ ఫ్యామిలీ రోడ్డున పడుతుందనే బాధ నీకుండదు కదా. ఏం మనిషి పోయా నువ్వు? ఆడదాన్ని పసిపిల్లని చంపేయమంటావా? కడుపు కానం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వాళ్ళకి నీ మీదున్న నమ్మకం చావడం కంటే వాళ్లే చావడం మేలు కదా బాస్. నాకు ఈ పంటలు, పొలాలు, వ్యవసాయం వీటి గురించి ఏం తెలియదు బాస్. కానీ మా నాన్నది రైతు కుటుంబం. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, తల్లిని భూమిని నమ్మినవాడు ఎప్పటికీ చెడిపోడు అని. నాకు అర్థం కాదు, మట్టిని తొలిచి మనిషికి అన్నం పెట్టగలిగే మీరు మీ సమస్యల్ని తొలిచే ఉపాయాల్ని కనిపెట్టలేరా? కనిపెట్టండి. అంకుల్, కొన్ని ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు అర్ధరహితంగా అనిపిస్తాయి. కానీ దారిలో ఎదురయ్యే అనుభవాల కొద్దీ ఆ ప్రయాణం అందంగా కనిపిస్తుంది. వస్తానమ్మా. అలాగే అంకుల్. ఏంటి ఆఫీస్ వదలగానే టైం సెన్స్ కూడా వదిలేసావా? అయినా ఏంటి రోజు పికప్లు డ్రాప్లు, పైగా ఈ బాడీ గార్డు. ఏ మా మీద అంత నమ్మకం లేదా? నమ్మకం లేనిది నీకు. నా మీద నాకెప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నిన్ను నువ్వు నమ్మడం గొప్ప కాదు, ఎదుటి వాళ్ళని నమ్మడం గొప్ప. నీ వాళ్ళు నిన్ను నమ్ముతారని నమ్మడం ఇంకా గొప్ప. టంగ్ ట్విస్టర్ ఆపుతావా? అవతల బోల్డ్ పనుందే, పద. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తాడు, పద. ముందు నువ్వు ఎక్కు, తర్వాత నేను ఎక్కుతాను. ఓకే. వావ్, ఎంత బాగుంది. ఓ, తమరికి ఇవన్నీ కొత్త కదా. తెలుసా, నేను నీలు అన్నయ్య అందరం ఇక్కడే ఆడుకునేవాళ్ళం. అవునా? ఒకసారి ఏమైందో తెలుసా? శైలు, నువ్విలా గలగలా మాట్లాడుతుంటే చూసి చాలా రోజులైంది. ఐ రియల్లీ మిస్ యూ. స్క్రిప్ట్ ఎలా ప్లాన్ చేయాలో చెప్పు. ప్రజ్వల మేడం కొన్ని ఇన్పుట్స్ సెండ్ చేశారు. లెట్ మీ సీ. సింపుల్, ఈ పాయింట్స్ ఫాలో అయితే సరిపోతుంది. నో బాలు, ఇలా చేస్తే అన్నింటిలాగే ఇది కూడా నార్మల్ డాక్యుమెంటరీ అవుతుంది. వీ హ్యావ్ టు షో సంథింగ్ స్పెషల్. ఇంతకంటే బెటర్ వేలో ప్రజెంట్ చేయొచ్చు అనిపిస్తే చెప్పు.
అలానే ప్లాన్ చేద్దాం. అదే ఆలోచిస్తున్నాను. పగటికలో పడుచువలో తననిలాగే తలపులలో పగటికలో పడుచువలో తననిలాగే తలపులలో ఫోన్ సిగ్నల్సే లేవు. అనుకుంది మదిలో తానేం చూసింది అనుకోని మలుపుల్లో పరవశము తగని శ్రమో అసలిది ఏమో. ఎంత ముద్దుగా ఉందో పిచ్చిది, అస్సలు కనిపెట్టలేదు. తడుచుకు చచ్చాను కదరా. దేనికో హారర్ సినిమాలో సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చే సీక్రెట్ దయ్యంలో వస్తే భయపడరా నీ. నా సీక్రెట్ సరే గాని తమరు సైలెంట్ గా ఏ సీక్రెట్ పని చేస్తున్నారో చూసేసాడా? నేనేం చేసా? సిన్సియర్ గా పని చేసుకుంటున్నాను అంతే. ఏమైంది? అమ్మా, ఆయన గారు మీ ఫోటోలని మొబైల్లో షూట్ చేస్తున్నారు. అవునా? నో నో, చూపించు. నా మొబైల్ నీకెందుకు చూపించాలి? ఇదిగో చూపిస్తావా లేదంటే ఇక్కడి నుంచి కిందకి తోసినా. ఒరే, అంత పని మాత్రం చేయకరా, నీకు దండం పెడతా. ఏయ్! పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ ఫోటోస్ తీయకూడదన్న కామన్ సెన్స్ లేదా? వేరే వాళ్ళ ఏం చూస్తున్నావు? చిన్న మెదడుకి ఏమైనా దెబ్బ తగిలి గతం మొత్తం మర్చిపోయేవేమో అని టెస్ట్ చేస్తా. హలో, మాట అనవసరం అండి, ముందు ఆ ఫోటోలు డిలీట్ చేయండి. వెదవన్నర వెదవ. ఇంకొకసారి ఇలాంటి వెకిల్ విషయాలు వేయకు. మొగుడు పెళ్ళాం ఫోటోలు తీయడం వెకిలి వేషమా? ఇప్పుడు మనం జస్ట్ కొలీగ్స్ అంతే. నిన్ను తిట్టడానికి కూడా నోరు రావట్లేదే. ఇదిగో మా అమ్మాయి గారిని ఏమనంటే మర్యాదగా ఉండదు. రేయ్, చాలా ఓవర్ చేస్తున్నావు. అసలు నిజం చెప్పమంటావా? అయ్యో వద్దండి వద్దండి, మీకు కాలు పట్టుకుంటానండి, మీకు దండం పెడతానండి అని బ్రతిమాలతాను అనుకున్నావా? చెప్పుకో. శైలు, ఆ రోజు మా ఇంట్లో నీ స్కూటీ దొంగతనం చేసింది వీడే. దానికోసం నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ చేశాడో తెలుసా? తెలుసా? అవును, సూరి నాకంతా చెప్పాడు. నేను నీకు చెప్పేస్తానని ముందే జాగ్రత్త పడ్డాడన్నమాట. కాదు, నిజం చెప్పినా నేను అర్థం చేసుకుంటాను అని నమ్మాడు. అందుకే నేను అతన్నేమీ అనలేదు. పైగా తన మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. వాట్ డు యు మీన్ శైలు? నీకు అర్థం కాదులే బాలు, వదిలే. అమ్మాయి గారు, నాకు ఆకలేస్తుంది. అమ్మగారు క్యారేజ్ పంపిస్తామన్నారు, రండి భోంచేద్దాం. పద, వస్తాను. మీ క్యారేజ్ ఇంకా రాలేదా? నేనేం అత్తారింటికి వచ్చిన కొత్తల్లుని కాదుగా మర్యాదలు చేయడానికి. ఎప్పుడొస్తే అప్పుడు తింటాం. మీరెళ్ళండి. అత్తారింటి మర్యాదలు చూసుకోవడానికి వచ్చాను అల్లుడు గారు. ఆంటీ, అమ్మా, నువ్వేంటి ఇక్కడ? నేను నా అల్లుడు కోసం వచ్చానులే. అరే, ఏడి బాలు? క్యారేజ్ బాగా వెయిట్ ఉన్నట్టుంది. ఏం వండారంటీ? నీకిష్టమైనవన్నీ వండాను. స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. అయితే పదండి, తింటూ మాట్లాడుకుందాం. అమ్మా, అమ్మా,
అలగకుండా వచ్చేస్తున్నావు? నువ్వేమన్నా చిన్నపిల్లవా పిలిచి చంకనెత్తుకు తినిపించడానికి? తినండి అల్లుడు గారు, చల్లారిపోతాయి. ఇన్ని ఐటమ్స్ వడ్డించారు, ముందు దేంతో స్టార్ట్ చేయాలో తెలియట్లేదండి. రా వచ్చి తిను. ఇదిగో బాబు, ఆవకాయ వేసుకో. ఆంటీ, ఆవకాయ కారం అద్దరిపోయింది. అచ్చం మీ అమ్మాయి కోపంలా. ఈ ఉసిరికాయ కూడా టేస్ట్ చేయి బాబు. ఆ, దాని తలపొగురులాగే ఇది కూడా వగరుగానే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారా ఆంటీ? అమ్మా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. అయినా అమ్మ ఇక్కడేనా కూతురికి సపోర్ట్ చేస్తుంది, నువ్వు మాత్రం మా ఆయనకి. మీ ఇద్దరిని చూస్తే నాకొకటి అర్థమైంది. చెయ్యందించే తోడుంటే చేసే కష్టం కూడా ఎంతో ఇష్టంగా ఉంటుందని. నీకు విషయం చెప్పనా బామ్మర్ది? భార్యాభర్తల బంధానికి మనిషికి మట్టికి ఉన్న బంధానికి ఒక సారూప్యత ఉంది. మనం ఎంత బాధ పెట్టినా భార్య భర్త ఎదుగుదలనే కోరుకుంటుంది. అలాగే మనిషి కూడా భూమిని ఎంత మదించినా బంగారు పంటలు పండించి బతుకు తెరునిస్తుంది. ఆ బంధాన్ని ఎంత గట్టిగా నిలబెట్టుకున్నామనే దాని మీదే మనిషి మనుగడ ఆధారపడి ఉంటుంది.